తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక గ్రూప్ 1 జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కోరారు. జేఎన్టీయూలో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని ఆర్టీఏ ద్వారా తెలిసిందన్నారు. విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్. విద్యార్థుల ఉద్యమం ద్వారా వాళ్ళ త్యాగాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా నిర్వహణలో జరగకపోవడం వల్ల వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదంతా తిరుగుతూ ఉన్నారు. ఒక కీలకమైన అంశం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక అప్పీల్ ఏం చేస్తా ఉన్నానంటే, మన పిల్లలని మనం కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళను రకరకాలుగా లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వము ఈ సభ ద్వారా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసి అసలు గ్రూప్ 1 పరీక్షలో జరిగినట్టు లోపాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఎందుకు ఇవాళ విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఖరీదైన కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి మన పిల్లల యొక్క రైట్స్ని మనమే ఎందుకు ప్రభుత్వం వేసి కట్టలు చేస్తుందంటే ఒక అంశాన్ని దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇంకొక సూచన ఏంటంటే అధ్యక్ష, జేఎన్టీయూలో వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్తారు. కానీ మేము ఆర్టీఐలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు జేఎన్టీయూలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా జేఎన్టీయూలో ఎవాల్యుయేట్ అయిందని. సో దిస్ ఇస్ ఫండమెంటలీ ఫ్లాట్. సీజీలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటుంది, జేఎన్టీలో జరిగిందనేమో ఆర్టీఐ సమాధానం చెప్తా ఉంది. అట్లా మన పిల్లలని మన భవిష్యత్ తరాలను కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా రకాలైన రెస్ట్లెస్ గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి జియో 46 బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జియో 46లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాము, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు అధ్యక్ష. లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గౌడ్ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు. వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ లెజిటిమేట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మేనర్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.